హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేర్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి 8th క్లాస్ ఫిజిక్స్ సంబంధించి ప్రాబ్లమ్స్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం 8th or 9th సంబంధించి అయితే సైన్స్ వీడియోస్ చేసేటప్పుడే మనం చెప్పాం ప్రాబ్లమ్ సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దామని. సో మనం 8th సంబంధించి ఒక 2 parts కింద, అలాగే 9th సంబంధించి 2 parts కింద పెడదాం. సో టెక్స్ట్ బుక్ సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి సంబంధించి, అలాగే రిలేటెడ్ గా బయట కూడా కొన్ని 1-2 సేమ్ అలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొని మీకు సొల్యూషన్ సహా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంకా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరి మనం పెట్టి కంటెంట్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్కు. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోతాం. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, 50 గ్రాముల ద్రవ్యరాశి గల వస్తువుపై ఒక వ్యక్తి శక్తి పనిచేసినప్పుడు అది 10 cm/s² త్వరణమును ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆ వస్తువుపై పనిచేసే బలం ఎంత అన్నాడండి. సో ప్రాబ్లం ఇదే కాదు, మ్యాథ్స్ సంబంధించిన ప్రాబ్లం ముందుగా మనం అర్థం చేసుకోవాలి. చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆన్సర్ సొల్యూషన్ అనేది మనకి సింపుల్ గానే వస్తుంది. ఇక్కడ 50 గ్రాముల ద్రవ్యరాశి గల వస్తువుపై ఒక శక్తి పనిచేసినప్పుడు అది 10 cm/s² త్వరణం ఉత్పత్తి చేస్తుందంటే, అయితే వస్తువుపై పనిచేసి బలం అడిగాడు. ఇక్కడ మనకి బలం అడిగాడు, ఫోర్స్ అడిగాడు. ఇక్కడ ముందుగా వాడు ఇచ్చాడు మనకి వస్తువు ద్రవ్యరాశి ఇచ్చాడు, ఎమ్ ఎంత 50 గ్రాములు. సో దాన్ని మనం కేజీలో మార్చుకోవాలి, ఎందుకంటే ప్రామాణిక మీద తీసుకోవాలి. సో 50 గ్రాములను కేజీలో మార్చుకుంటే 0.05 కిలోగ్రాములు అవుతుంది. నెక్స్ట్ త్వరణం చూడండి, త్వరణం ఏదో చూస్తాం కనుక ఇది 10 cm/s². సో ఇది కూడా మళ్ళీ మీటర్లో మార్చుకోవాలి, ఎందుకంటే త్వరణం ఇప్పుడు కూడా ప్రమాణం మీటర్లో ఉంటుంది. సో కనుక దాన్ని మార్చుకుంటే 10 సెంటీమీటర్లు కాబట్టి ఏమవుతుంది, 1/10 మీటర్స్. ఇంకా లాస్ట్కి సింపుల్ చేసుకుంటే 0.1 మీటర్/s² అవుతుంది. ఇది మార్చాం, అలాగే ఇది కూడా కేజీలో మార్చాం, దాని ప్రామాణిక రూపంలో మార్చాం. ఇప్పుడు బలం మనకు కావాలి కనుక బలం డైరెక్ట్ ఫార్ములా ఉందండి. బలం F = ద్రవ్యరాశి × త్వరణం, ఇది మనకు తెలిసిన ఫార్ములా కదా. ఇప్పుడు చూడండి, సో మనకి ఏ ఇచ్చాడు ఇక్కడ, F = MA కనుక MA ఎంత అంటే 0.05 కదా. అలాగే త్వరణం ఏ ఎంత 0.1. సో దీనిలో ప్రతిక్షేపించండి. సో ఏమవుతుంది, 0.05 న్యూటన్లు అవుతుందండి. సో ఈ రెండు సింపుల్ గా చేస్తే 0.05 న్యూటన్లు అవుతుంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 × 10⁻³ న్యూటన్ కింద రాసుకోవచ్చు, ఎందుకంటే 0.05 ఉంది పైకి వెళ్తుంది కనుక మైనస్ లో అవుతుంది. సో ఓవరాల్ గా పనిచేసే బలం ఎంత, F = 0.05 న్యూటన్లు. ఎలా ఆప్షన్ ఇచ్చినా ఓకే, లేదంటే 5 × 10⁻³ న్యూటన్లు ఎలా ఆప్షన్ ఇచ్చినా కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇది టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లం అండి. నెక్స్ట్ చూడండి, 25 కేజీలు ద్రవ్యరాశి ఉన్న ఒక పెట్టెను F n శక్తితో 15 మీటర్లు నెట్టినట్లయితే 480 జౌల్ పని జరిగిన F ను కొనుక్కోమన్నాడండి. ఇక్కడ చూడండి, సో పని వర్క్ ఫార్ములా ఏంటంటే బలం అంటే దూరమే కదా పనికి. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడో ముందు పరిశీలించుకుందాం. సో W ఎంత ఇచ్చాడండి, 480 జౌల్ కనుక. అలాగే F ఎంత ఇచ్చాడు మనకి, కొనుక్కోవాలి మనం, ఓకేనా. F మనం కొనుక్కోవాలి ఇంటూ S ఎన్ని సెకండ్లు అండి, సో అది దూరం కదా, S అంటే దూరం, ఓకే. సో 15 మీటర్లు. సో ప్రతిక్షేపించండి, ఇక్కడ F × 15. మనకి ఏం కావాలి, F కావాలి కనుకోటి, ఈ F ఇటు ఇచ్చేసి ఇటు పక్క తీసుకెళ్తే 480/15 అవుతుంది. సో ఓవరాల్ గా F = ఎంత అవుతుందండి, 32 న్యూటన్లు. ఎందుకంటే బలంకి ప్రామాణిక న్యూటన్లు కనుక 32 న్యూటన్లు అవుతుందండి ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 2 వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం F, 2 వస్తువుల ద్రవ్యరాశి వాటి మధ్య దూరం మారకుండా వాటి అసలు ద్రవ్యరాశులు 1/4 వంతు ఉంటే అప్పుడు గురుత్వాకర్షణ బలం ఎంత అడిగాడండి. గురుత్వాకర్షణ బలం ఎంత అడిగాడు. ఇక్కడ చూడండి సొల్యూషన్, F = G × M1 M2/r² కనుక. సో ఇది ఫార్ములా మనకు తెలిసిన ఫార్ములా, ఇది టెక్స్ట్ బుక్ లో ఉంటుంది గురుత్వాకర్షణ బలంకి. సో ఇక్కడ ఏమన్నాడు, M1 అనేది M1/4 అన్నాడు, ఎందుకంటే అసలు ద్రవ్యరాశులు 1/4 వంతు అన్నాడు కనుక. సో M1 4 అవుతుంది, అలాగే M2 ఏమవుతుంది, M2/4 అయ్యాయి కనుక. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రతిక్షేపించండి, G × M1/4 × M2/4/r². దీన్ని మళ్ళీ సింపుల్ గా చేసుకుంటే G × M1 M2/16r², ఎందుకంటే 4 × 4 అనేది కిందకి వెళ్ళిపోతుంది కనుక ఇది అవుతుంది. నెక్స్ట్ దీన్ని మళ్ళీ 1/16 బయట తీసుకుంటే 1/16 × G × M1 × M2/r². ఓవరాల్ గా ఈ G × M1 × M2/r² ఏమవుతుంది, F కనుక ఓవరాల్ గా F/16. అంటే దీని అర్థం ఏంటంటే 2 వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం F, 2 వస్తువుల మధ్య వాటి మధ్య దూరం మారకుండా అసలు 1/4 వంతు ఉంటే గురుత్వాకర్షణ బలం ఏమవుతుందండి, ఆ ఉన్న బలానికి 16 రెట్లు ఎక్కువగా ఉంటుందని అర్థం, దాని అర్థం, ఓకేనా. 16 రెట్లు
ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, 40 కేజీల బరువు గల అమ్మాయి 5 మీటర్లు ఎత్తు కలిగిన మెట్ల వరుసలను 4 సెకండ్లలో ఎక్కేస్తుంది. ఈ క్రమంలో ఆమె పొందిన బలం ఎంత అన్నాడండి. జీ ఆల్రెడీ ఇచ్చాడండి. ఎంత జీ 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు వాడు. సో మనకి ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ప్రెజర్ ఎంత అండి, 40 కేజీలు వాడు ఇచ్చింది. M = 40 కేజీలు. ఎత్తు ఎంత అండి, హెచ్ 5 మీటర్స్. కాలం T = 4 సెకండ్స్. సో మనకి ఏమన్నాడు, మెట్లు పైకి ఎక్కుతున్నా అన్నాడండి. సో ఆటోమేటిక్గా జరిగిన పని డబ్ల్యూ ఏమవుతుందండి, డబ్ల్యూ = mgh అవుతుందండి. ఎందుకంటే అపకేంద్ర బలం కనుక. సో పైనుంచి కిందకి వస్తే అపకేంద్ర బలం, కింద నుంచి పైకి వస్తే అపకేంద్ర బలం. సో అపకేంద్ర బలం ఫార్ములా ఏంటంటే డబ్ల్యూ = mgh కనుక. సో ఇక్కడ డబ్ల్యూ m ఎంత ఇచ్చాడంటే 40, g 10, h ఎత్తు ఎంత 5. సో అదే పరిశీలించుకుంటే డబ్ల్యూ = 2000 జౌల్స్ వస్తుందండి. ఎందుకంటే జరిగిన పనికి ప్రమాణం జౌల్స్ కనుక 2000 జౌల్స్ వస్తుంది. బట్ అది ఏమన్నాడండి, ఇక్కడ పొందిన బలం అడిగాడండి. సో పవర్ అడిగాడు. పొందిన బలం పవర్ జరిగిన పనిపై కాలం కనుక 2000 పై కాలం ఎంత అంటే 4 సెకండ్స్ కనుక 4 వేసుకుంటే 500 వాట్స్ అవుతుందండి. ఇది ఆన్సర్ అండి. ఫైనల్ ఆన్సర్ 500 వాట్స్. ఎందుకంటే వాడు పొందిన బలం అడిగాడు కనుక. నెక్స్ట్ చూడండి, 15 సెంటీమీటర్లు అంటే 15 సెంటీమీటర్లు తల వైశాల్యం ఉంటే ఆ తలపై గాలి ఎంత బలం ప్రయోగిస్తుంది అడిగాడండి. చూడండి, తల వైశాల్యం 15 × 15 సెంటీమీటర్ స్క్వేర్ కదా. దీన్ని మనం ఎంత అవుతుంది, 225 సెంటీమీటర్ స్క్వేర్. బట్ మీటర్లో మార్చుకోవాలి, ఎందుకంటే ప్రామాణిక మీటర్లు కనుక 15/100 మీటర్ × 15/100 మీటర్స్ రాసుకోవచ్చు కనుక. ఇప్పుడు 225/100 × 100 ఏమవుతుందండి, 100 × 100 వేసుకోండి, మీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఓవరాల్గా 225 × ఈ 100 పైకి వెళ్ళిపోతే 10⁻⁻4 మీటర్ స్క్వేర్ అవుతుందండి. ఇది ఆన్సర్. అంటే ఆన్సర్ కాదు, తల వయసులో మాకు ఇచ్చిన దాని పరంగా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక అట్మాస్ఫియర్ అనేది 10⁵ పాస్కల్ అండి. ఇది మనకు తెలిసిందే. ఒక అట్మాస్ఫియర్ అనేది 10⁵ పాస్కల్, ఇది సముద్ర మట్టం వద్ద ఉంటుంది. సో ప్రెజర్ మనకు కావాలి, ప్రెజర్ P = F/A. F అంటే బలం బై త్వరణం. సో ఇక్కడ ప్రెజర్ ఎంత అండి, 10⁵5 కదా. F మనకి కొనుక్కోవాలి, తెలియదు. F/A ఎంత ఇచ్చాడు త్వరణం మనకి ఎంత వచ్చింది, 225/10⁻⁻4 మీటర్ స్క్వేర్ కనుక అది పరిశీలించుకోండి. ఇక్కడ మనకి F కావాలి. సో F ఇటు సైడ్ వెళ్ళిపోతే 10⁵5 × 225 × 10⁻⁻4 పాస్కల్ × మీటర్ స్క్వేర్ అవుతుంది. ప్రమాణం ఇక్కడ వేసుకున్నాం. సో ఎందుకంటే దీని ప్రెజర్ ప్రమాణం పాస్కల్, త్వరణం ప్రమాణం మీటర్ స్క్వేర్ కనుక. నెక్స్ట్ చూడండి, సో ఇప్పుడు ఏమవుతుంది, 225 × 10⁻, ఇక్కడ ఘాతాలు సమానం కనుక భూములు సమానం కనుక ఘాతాలు కలుపుకోవాలి. సో ఏమవుతుంది, 10⁻5 - 4 అవుతుంది కనుక. కాబట్టి 225 × 10⁻1 న్యూటన్ అవుతుంది. న్యూటన్ ఎందుకు అవుతుందంటే దీని యొక్క ప్రమాణం చూడండి, పాస్కల్ ప్రమాణం ఏముంది, న్యూటన్/మీటర్ స్క్వేర్. దీన్ని మీటర్ స్క్వేర్ వేసుకుంటే మీటర్ స్క్వేర్ పోతుందండి. ఇక్కడ పోతే ఇక్కడ ఓన్లీ న్యూటన్ మిగతా కనుక 2250 న్యూటన్లు అవుతుందండి. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఒక వస్తువు సెకండ్లో 20 కంపనాలు చేస్తే దాని పౌనఃపున్యం ఎంత అన్నాడండి. ఒక వస్తువు సెకండ్లో 20 కంపనాలు చేస్తే దాని పౌనఃపున్యం ఎంత అన్నాడు. ఇక్కడ నుంచి మనకి ధ్వని అండి, ధ్వనికి సంబంధించి అయితే ప్రాబ్లమ్స్ వచ్చాయి. చూడండి, ఇక్కడ పౌనఃపున్యం అడిగాడండి. పౌనఃపున్యం అనగా నిర్దిష్ట సమయంలో సంభవించే డోలనాల సంఖ్య. ఇది మనం డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లో ఉన్న అబ్రివేషన్, ఇది నిర్వచనం. పౌనఃపున్యం ఏంటంటే నిర్దిష్ట సమయంలో సంభవించే డోలనాల సంఖ్య. సో దాన్ని ఎలా రాయొచ్చు అంటే F = n/t. ఇది ఫార్ములా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పౌనఃపున్యం ఫార్ములా ఏంటంటే F = n/t. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి, n అంటే మనకి F అంటే ఫ్రీక్వెన్సీ, n అంటే డోలనాలు, T అంటే కాలం. మనకు తెలిసిందే. ఒకసారి కిందకి వెళ్తే ఫ్రీక్వెన్సీ మనకి ఏం కావాలి, న్యూటన్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇక్కడ చూడండి, n అనేది ఎన్ని కంపనాలు అండి, ఇక్కడ 20 కాబట్టి 20 డోలనాలు. ఎన్ని సెకండ్లు అన్నాడు, 1 సెకండ్ అన్నాడు కాబట్టి 1 వస్తుంది. సో ఇక్కడ కట్ అయిందండి. ఇది ఏంటంటే 20/1 అండి. సో ఓవరాల్ గా ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే 20 హెర్ట్జ్లు అవుతుంది. హెర్ట్జ్లు ఎందుకంటే పౌనఃపున్యం ప్రమాణాలు ఏంటంటే హెర్ట్జ్లు కనుక. సో ఒక వస్తువు 20 సెకండ్లు కంపనాలు చేస్తే దాని పౌనఃపున్యం అంటే 20 హెర్ట్జ్లు అవుతుందండి. అలా కాకుండా 1 సెకండ్లో 50 కంపనాలు చేస్తే దాని పౌనఃపున్యం ఏంటంటే 50 హెర్ట్జ్లు. దీన్ని బట్టి ఏమవుతుందంటే 1 సెకండ్లో ఇన్ని కంపనాలు చేస్తే దాని పౌనఃపున్యం కూడా అంతే అవుతుందండి. నెక్స్ట్, ధ్వని తీవ్రతకు దాని వ్యాప్తికి మధ్య సంబంధం ఏమిటి, మరియు కంపన పరిమితి రెట్టింపు చేసిన ధ్వని తీవ్రత ఎన్ని రెట్లు పెరుగుని అడిగాడండి ఇక్కడ. సో ఇక్కడ డైరెక్ట్ గా మనకు టెక్స్ట్ బుక్ లో
ఒక ఫార్ములా ఉందండి, శబ్దం అనేది వ్యాప్తికి డబుల్ ఉంటుందండి. అంటే శబ్దం ఈక్వల్ టు వ్యాప్తి స్క్వేర్ అవుతుంది. అనగా వ్యాప్తి అనేది 2 రెట్లు పెరిగినా దాని శబ్ద తీవ్రత 8 రెట్లు పెరుగుతుంటే 4 రెట్లు పెరుగుతుంది. అంటే శబ్దం అనేది వ్యాప్తికి విలోమానుపాతం ఉంటుంది. అది కూడా స్క్వేర్ కి, వ్యాప్తి స్క్వేర్ కి విలోమానుపాతం ఉంటుంది శబ్దం. ఇందులో మేము చెప్పాడు వాడు దాని తీవ్రతకు వ్యాప్తి మధ్య సంబంధం మరియు కంపన పరిమితి రెట్టింపు చేసిన దాని తీవ్రత 2 రెట్లు అడిగాడండి. సో పైదానికి ఇదే శబ్దం అనేది వ్యాప్తి స్క్వేర్ కి విలోమానుపాతం ఉంటుంది. అలాగే వ్యాప్తి 2 రెట్లు పెరిగితే దాని శబ్దం తీవ్రత అనేది 4 రెట్లు పెరుగుతుంది. ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, ఒక లోలకం 4 సెకండ్లలో 40 కంపనాలు చేసిందండి. దాని డోలనావర్తన కాలం పౌనఃపున్యం ఎంత అన్నాడండి. మనకు కావాల్సిందండి మెయిన్ పౌనఃపున్యం ఫార్ములా తీసుకుంటే వాడు ఎలా ఇచ్చినా కూడా ఆన్సర్ చేయవచ్చు అండి. ముందు ఇచ్చిన ఇది రాసుకుందాం. కంపనాలు ఏంటంటే 40, కాలం 45 సెకండ్లు. సో పౌనఃపున్యం ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఫ్రీక్వెన్సీ n/t కనుక దాన్ని ప్రతిక్షేపించండి. ఏమవుతుందండి ఆన్సర్ 10 హెర్ట్జ్ అవుతుంది. సో పౌనఃపున్యం 10 హెర్ట్జ్. సో మనకి ఏమైనా డోలనావర్తన కాలం అడగండి. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, డోలనావర్తన కాలం ఎప్పుడు కూడా పౌనఃపున్యానికి ఆపోజిషన్ లో ఉంటుందండి అనే విలోమానుపాతం ఉంటుంది. అంటే 1/n వస్తుంది. సో 1/f అనేది డోలనావర్తన కాలం అవుతుంది. అంటే ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ కనుక సో 1/10 అవుతుంది డోలనావర్తన కాలం. కాబట్టి 0.01 సెకండ్లు సింప్లిఫికేషన్ చేస్తే ఇదే దాని ఆన్సర్. నెక్స్ట్ అండి, ఒక దోమ సెకండ్ కాలంలో తన రెక్కలను 50 సార్లు కంపించడం వలన దాని నుండి ధ్వని ఉత్పత్తి అవ్వను. ఈ కంపనాల డోలనావర్తన కాలం ఎంత అడిగాడండి. ఇది కూడా సేమ్ అండి, సేమ్ ఫార్ములా పౌనఃపున్యంలో ప్రతిక్షేపించండి. 500/1 500 హెర్ట్జ్లు. సో డోలనావర్తన కాలం ఫ్రీక్వెన్సీకి లోపం కనుక 1/f 1/500. సో t 0.002 సెకండ్స్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఒక హెర్ట్జ్ డాష్ కంపనాలపై నిమిషం అన్నాడండి ఇక్కడ. సో ఇక్కడ కంపనాలు అంటే n, సమయం అయితే t. సో ఇక్కడ నిమిషం కాబట్టి సెకండ్లో మనం తీసుకున్నాం. సెకండ్ల ప్రమాణం కనుక t నిమిషం కాబట్టి 60 సెకండ్లు అవుతుంది. సో పౌనఃపున్యం ప్రమాణం హెర్ట్జ్లో. దాని ఫార్ములా ఏంటంటే f n/t కనుక f అంటే 1, ఇక్కడ n/t వేసుకుంటే n అనేది కంపనాల సంఖ్య బై నిమిషం అన్నది కాబట్టి ఇక్కడ సెకండ్లో వేసుకుంటే n/60 అంటే n 60 కంపనాలు అర్థం అండి. సో ఒక హెర్ట్జ్ 60 కంపనాలు బై సెకండ్లు మనం రాయవచ్చండి. దాని ఆన్సర్ అదే. నెక్స్ట్ చూడండి, పహేలి తన పరిశీలనలో మెరుపులు, ఇది కూడా టెక్స్ట్ బుక్ బిట్టేనండి, ప్రాబ్లం అండి, టెక్స్ట్ బుక్ లో ఉంది ఇది. పహేలి తన పరిశీలనలో మెరుపులు మెరిసిన 5 సెకండ్ల తర్వాత శబ్దం వినబడింది అని గమనించింది. అయితే తనకి ఆ మెరుపు మెరిసిన ప్రాంతానికి గల దూరం ఎంత అడిగాడండి ఇక్కడ. సో స్పీడ్ ఆల్రెడీ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇచ్చాడండి 330 మీటర్/సెకండ్. ఇది యూనివర్సల్ గా ఉంటుంది. ఇది 330 మీటర్/సెకండ్ అనేది. ఇక్కడ మనకి ఏం అడిగాడంటే మెరుపు మెరిసిన ప్రాంతానికి దూరం అడిగాడండి పైకి తనకి. సో కాలం 5 సెకండ్లు ఇచ్చాడు. సౌండ్ అనేది మనకి ఆల్రెడీ ఇచ్చాడు 330 మీటర్/సెకండ్. సో దూరం కావాలి మనకి. దూరం ఫార్ములా ఏంటండి స్పీడ్ ఇంటూ టైం అంటే దూరం ఇంటూ వేగమే కనుక ఒకటి ఇక్కడ స్పీడ్ వేగం ఎంత అంటే 330, టైం ఎంత ఇచ్చాడు 5 కనుక 330 ఇంటూ 5 మీటర్/సెకండ్ ఇంటూ సెకండ్ కాబట్టి దానికి పోతే మీటర్లో ఉంటుంది. ఇక్కడ సింప్లిఫికేషన్ కూడా నేను చేసి ఆల్రెడీ చెప్పాను, ఇంకా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థం అవ్వచ్చు. ఓవరాల్ గా ఆన్సర్ వచ్చి 1650 మీటర్లు అవుతుందండి దూరం. ఓకేనా. నెక్స్ట్ మీరు చూడండి, లఘులోలకం 20 సెకండ్లలో 10 కంపనాలు చేసిన పౌనఃపున్యం మరియు డోలనావర్తన కాలం కనుక్కున్నాడు. ఇది కూడా ఆల్రెడీ ముందు చేసాం, సేమ్ అటువంటిది. t 20 సెకండ్లు ఇచ్చాడు, కంపనాలు 10 ఇచ్చాడు, పౌనఃపున్యం f n/t. మనం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుని వాడు n అడిగినా t అడిగినా f అడిగినా ఏది అడిగినా చేయవచ్చండి. సో ఓవరాల్ గా 0.5 హెర్ట్జ్లు అవుతుంది ఆన్సర్. సో డోలనావర్తన కాలం వచ్చేసి 2 సెకండ్లు అవుతుందండి. ఇంకెవరికైనా అర్థమైపోతే ఇక్కడ సింప్లిఫికేషన్ చేసి చూసుకోండి. ఓకేనా, ఇది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, పార్ట్ 2 కింద కూడా మనకు సెమిస్టర్ 8 కి సంబంధించి సెమ్ 2 లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మనం పార్ట్ 2 కింద ఇంకో వీడియో చేద్దాం. ఓకేనా.